వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక అందమైన గ్రామం. అది అడవికి దగ్గరలో సుందరమైన ప్రదేశాలతో కళ్ళకు కనువింపుగా ఉండేది. అక్కడి ప్రజలు నిజాయితీగా సంతోషంగా ఉండేవారు. ఎప్పుడూ వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ స్వార్థం అనేదే లేకుండా బ్రతికేవారు. అక్కడి ప్రజలు అలా ఉండడానికి కారణం ఆ ఊరి అడవిలో ఒక నది ఉంది. అది ఒక బంగారు నది. అది చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అక్కడి నీరు బంగారు వర్ణంతో మాయాశక్తులు కలిగి ఆ ఊరి ప్రజల కోరికలు తీరుస్తూ ఉండేది. ఆ నదిలో నీరు తాగిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉండేవారు. అయితే ఆ నది నీరు మనుషులకి దొరకాలంటే ఒక షరత్తు ఉండేది. ఆ షరత్తేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. పూర్వకాలంలో ఆ బంగారు నది ప్రవాహం అధికంగా ఉండేది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆ నీటిని తీసుకుని వెళ్లేవారు. దానిని పొలానికి తాగడానికి ఉపయోగించేవారు. ఆ నీటిని పొలంలో ఉపయోగిస్తే పొలాలు అధికంగా పండి రాబడి ఎక్కువ వచ్చేది. అలా ప్రతి ఒక్కరూ ధనవంతులవ్వడంతో వారిలో ఆశ, స్వార్థం ఎక్కువైపోయింది. ఇక ప్రజలకి ఒకరికొకరు సహాయం చేయాలనే ఆశే లేదు. అది చూసిన బంగారు నది ఒక నిర్ణయం తీసుకుంది. నాలో నీరు ఉపయోగించి మీరందరూ ఆరోగ్యంగా ధనవంతులుగా అయ్యారు. కానీ మీలో స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది. ఆశ, కోరికలు ఎక్కువైపోయాయి. ఎదుటివారికి సహాయం చేయాలన్న మాటే రావట్లేదు. ఇక నుండి ఎవరైతే స్వార్థపూరితంగా ఉంటారో వారికి నీటిని ఇవ్వను. ఏ స్వార్థం లేకుండా మంచితనంగా వేరే వారి మీద కుళ్ళు కుతంత్రాలు లేని వారికే నేను నా నీటిని ఇస్తాను అని చెప్పింది. ఇక ఆ మాటలు విన్న ఊరి జనం భయపడిపోయి స్వార్థంగా ఉండకుండా మంచిగా మారారు. ఇక కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఊరిలోకి రామయ్య అనే వ్యక్తి బ్రతుకు తెరువు కోసం వచ్చాడు. అతను చాలా మంచివాడు. ఎదుటివారితో కలిసిపోయి మంచిగా ఉండేవాడు. అయితే ఆ ఊరిలో ప్రజలందరూ సంతోషంగా ఉండడం చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. అరే, నేనిక్కడికి వచ్చి 1 నెల రోజులైంది. ఇక్కడ ప్రజలు ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు? మీకు డబ్బులు కూడా అధికంగా ఉన్నాయి, పొలాలేమో మంచిగా పండుతున్నాయి, ఒకరికొకరు సహాయం కూడా ఉంటున్నారు. నేను ఇలాంటి ప్రజల్ని ఎక్కడా చూడలేదే. దీనికి కారణం ఏమిటి? ఓ, ఇదో ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉండడానికి, స్వార్థం లేకుండా ఉండడానికి కారణం మా ఊరి అడవిలో ఉండే బంగారు నది. దానివల్లే మేము సుఖ సంతోషాలతో ఉన్నాము. నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఇంకా ఆ నదిని చూడలేదా? బంగారు నదా? నేనెప్పుడు అలాంటి నది గురించి వినలేదే. దానిని తప్పకుండా చూడాలి. అయితే రామయ్యకి ఆ ఊరిలో చిన్నపాటి పొలం ఒకటి ఉండేది. ఆ ఊరిలో ప్రజల వద్ద డబ్బులు, సుఖశాంతులు చూసి రామయ్యకు ఆశ మొదలైంది. అతని పొలంతో పాటు దాని పక్కనే ఉండే వేరే వారి పొలం మీద కూడా రామయ్యకు కన్ను పడింది. ఆ పొలం కూడా తన సొంతమైతే ఎంత బాగుంటుందో అని ఆశ ఎక్కువైపోయింది. ఇక మనసులో స్వార్థ బుద్ధి ఉన్న రామయ్య మరుసటి రోజు ఆ బంగారు నది వద్దకు నీళ్ల కోసం వెళ్తాడు. అబ్బా, ఈ నది ఎంత సుందరంగా ఉంది. దీనిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవడం లేదే. ఓ బంగారు నది, నాకు నీ నీటిని ఇస్తావా? నీ నీటిని ఉపయోగించి నేను గొప్ప ధనవంతునవ్వాలి. ఈ ఊరిలో వారందరికన్నా నాకే ఎక్కువ పొలాలు, డబ్బు ఉండాలి అని అడుగుతాడు. అది విన్న బంగారు నది అతనికి నీటిని ఇవ్వదు. అతను తెచ్చుకున్న కుండలో నీరు నిలవదు. అది చూసి రామయ్య ఆశ్చర్యపోతాడు. ఇదేంటి ఇలా జరుగుతుంది? నీళ్లు నిలవడం లేదేంటి? ఇది బంగారు నది కాదు, మాయా నదిలా ఉందే. ఇక్కడి వాళ్ళంతా చెప్పింది ఉత్త అబద్ధం. వీళ్ళ మాట నమ్మి నేను ఇంత దూరం అనవసరంగా వచ్చా అని అక్కడి నుండి వెళ్లిపోతాడు. అదే ఊరిలో జోశ్రిత అనే అందమైన పాప ఉండేది. ఆమె తెలివిగలది, సహాయ గుణం కలిగినది. ఆ పాప తన స్నేహితులతో ఆడుకుంటూ సంతోషంగా ఆ ఊరిలో ఉండేది. ఒక రోజు ఆ పాప బంగారు నది వద్దకు వెళ్తుంది. ఓ బంగారు నది, నాకు నీటిని ఇస్తావా? మా అమ్మ ఇంట్లో లేదు. నా పెరట్లో ఉండే మొక్కలన్నీ నీరు పోయాక చనిపోతున్నాయి. ఎలాగైనా నేను వాటిని కాపాడాలి. నువ్వు నీటిని ఇస్తే నేను వాటిని బ్రతికిస్తాను. ఆ పాప మాటల్లో నిజాయితీని గమనించిన బంగారు నది పాపకు నీటిని ఇస్తుంది. అది చూసి పాప సంతోషపడి గ్రామానికి తిరిగి వెళ్ళింది. అయితే ఈ విషయం తెలిసిన రామయ్య తిరిగి బంగారు నది వద్దకు వస్తాడు. ఓ బంగారు నది, నువ్వు ఆ పాపకి నీటినిచ్చావు, మరి నాకెందుకు ఇవ్వలేదు అని ఆ నదిని ప్రశ్నిస్తాడు. చూడు రామయ్య,
ఆ పాప కోరికలో స్వార్థం లేదు. కానీ నువ్వు స్వార్థంగా అందరి పొలాలు నీకే కావాలి, అందరికంటే డబ్బెక్కువ నీకే కావాలి అని కోరుకున్నావు. అందుకే నీకు నీటినివ్వలేదు అని సమాధానం చెప్పింది. అది విని రామయ్య సిగ్గుపడి అతని బుద్ధిని మార్చుకొని ఆ ఊరి ప్రజల్లా ఉండడానికి ప్రయత్నించాడు. ఎదుటివారిని చూసి వారికుంది మనకు కూడా కావాలి అనుకోవడం మూర్ఖత్వం. మంచి బుద్ధితో ఎదుటివారికి సహాయం చేస్తూ ఉంటే కాలం అదే మనకు అన్నీ ఇస్తుంది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.